హాయ్ హలో నమస్తే ఐ యామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. అభిమానులను ఫిదా చేయడంలో ఎవరు గొప్ప, అభిమానుల కోసం గ్యాప్ లేకుండా సినిమాలు చేయడంలో ఎవరు గొప్ప, ఈ విషయంలో మాత్రం ప్రభాసే గొప్ప అని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్. నీ ఇంజురీ ఉన్నా గ్యాప్ లేకుండా పాన్ ఇండియా రేంజ్లో ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తోంది ప్రభాసే అనే వారు గుర్తు చేస్తున్నారు. తమను ఎంటర్టైన్ చేసేందుకే కష్టపడుతున్నారని చెబుతూ తమ డార్లింగ్ హీరోను మరోసారి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఎప్పుడు సినిమానే లోకంగా కనిపించే జక్కన్న ఆ సినిమా కారణంగా బాగానే వెనికేశాడట. బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్గా మారడమే కాదు, ఆ సినిమాతో రెమ్యూనరేషన్ కూడా అమాంతంగా పెంచేశాడట. అలా ఇప్పటి వరకు దాదాపు 158 కోట్ల ఆస్తుల వరకు ఈయన సంపాదించేశాడని టాక్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్లో లీస్ట్ ప్లేస్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈసారి కొత్తగా పెళ్లిపై కామెంట్స్ చేశాడు. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడు. తను ప్రేమించిన అమ్మాయిని తన పెద్దలకు పరిచయం చేసి వాళ్ళు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకుంటా అన్నాడు. తన అప్కమింగ్ ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్ ప్రమోషనల్ ఈవెంట్లో ఈ మాటలు చెప్పాడు. అంతే, అలా చెప్పాడో లేదో ఇలా తన మాటలకు రష్మికను యాడ్ చేసి నెట్టింట వైరల్ చేయడం మొదలెట్టారు కొంతమంది నెటిజన్స్ అండ్ ఫ్యాన్స్. టిల్లుగాడు ఎంట్రీ ఇస్తే డించెక్ ఆడాల, ఇప్పుడు అలాగే ఆడుతోంది బాక్స్ ఆఫీస్ కూడా. డీజే టిల్లుకు సీక్వెల్గా మోస్ట్ అవైటెడ్ మూవీగా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు, డే 1 వరల్డ్ వైడ్ 23.7 crore గ్రాస్ కలెక్షన్స్ రాబట్టేసింది. ఈ రేంజ్ కలెక్షన్స్నే డే 2, 3, 4 కూడా కంటిన్యూ చేసేలా కనిపిస్తోంది. పవర్ స్టార్ కుండే క్రేజే తమకు కొంచెం వచ్చినా చాలు, తన ఫిలిం కెరీర్ ఓ రేంజ్లో వెలిగిపోతుందని అనుకుంటారు చాలా మంది హీరోలు. అయితే నితిన్ మాత్రం అలా అనుకోవడమే కాదు, అలా అయ్యేందుకు పవన్నే నమ్ముకున్నాడు. తన ఫేవరెట్ హీరో పవన్ను సెంటిమెంట్గా మార్చుకున్నాడు. తన సినిమాల్లో ఏదో రకంగా పవర్ స్టార్ను గుర్తుకొచ్చేలా చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. కానీ ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తమ్ముడుతోనే మన ముందుకు వస్తున్నాడు. తన అప్కమింగ్ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. ఇక వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి నితిన్ బర్త్డే సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది. రీజనల్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరో నిఖిల్ వీలు దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. చాలా అంశాలతో పాటు సామాజిక అంశాలపై కూడా తన స్టాండ్ ఏంటో చెబుతుంటారు. అలా చెబుతూనే మనోడిలో పొలిటికల్ స్పార్క్ ఉందనే కామెంట్ వచ్చేలా చేసుకున్నాడు. అయితే ఉన్న పలంగా ఇప్పుడు ఆ కామెంట్నే నిజం చేశాడు నిఖిల్. తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరిపోయాడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ స్టార్ హీరోకు టీడీపీ కండువా కప్పి మరీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఇప్పుడు టిల్లు బంగారు బాతులా మారిపోయాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర గోల్డెన్ హ్యాండ్ అయిపోయాడు. నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్లో డీజే టిల్లుకు సీక్వెల్గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ రీసెంట్గా రిలీజ్ అయింది. మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది. బ్రేక్ ఈవెన్కు దగ్గరలో ఉంది. ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డీజే టిల్లు కూడా ఈ ప్రొడక్షన్ హౌస్కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా అదే ప్రాఫిట్స్ రిపీట్ చేసేలా కనిపించడంతో టిల్లుగాడు ఈ ప్రొడక్షన్ హౌస్కు బంగారు బాతులా మారడనే కామెంట్ నెట్టిట వస్తోంది. ఎట్ ప్రెజెంట్ కల్కి అండ్ రాజసాబ్ షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ కన్నప్ప షూటింగ్లో కూడా పాల్గొనున్నారట. ఈ మూవీ కోసం తాజాగా తన డేట్స్ సెట్ చేశారట. ఏప్రిల్ 12 నుంచి 5 రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే కన్నప్ప షూటింగ్లో పాల్గొననున్నారట. ఇక విష్ణు హీరోగా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న కన్నప్ప మూవీలో ప్రభాస్ శంకరుడిగా క్యామియో ఇస్తున్నారు, పార్వతిగా నయం చేస్తున్నారు. సినిమా రిలీజ్కు ముందే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ టాక్ బయటికి వచ్చేసింది. రీసెంట్గా సెన్సార్ సర్టిఫికేషన్ కోసం సెన్సార్ బోర్డు ముందుకు వెళ్ళిన ఈ సినిమా బోర్డు సభ్యులను ఇంప్రెస్ చేసిందట. వారి కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్లో బోర్డు ఎంజాయ్ చేసిందట. సినిమా బాగుందనే రివ్యూ ఇచ్చేసిందట. ఇక ఇదే టాక్ బయటికి వచ్చినట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.